విచిత్రవీర్యుడు ఓ కురు రాజుని విస్మృతగాథ. ప్రాచీన భారతీయ ఇతిహాసం మహాభారతంలో కొన్ని పాత్రలు ఎంతో ప్రసిద్ధిగాంచాయి. అయితే మరికొన్ని పాత్రలు మహాభారత ఘట్టాల్లో మౌనంగా కలిసిపోయాయి. అలాంటి ఓ రాజు విచిత్రవీర్యుడు. అతను కేవలం ఒక సామ్రాజ్యాన్ని పాలించినవాడేగాక భవిష్యత్తులో మహాభారత యుద్ధానికి కారణమైన మహాసంఘటనల్లో కీలకమైన వ్యక్తి. ఒకటి వంశపరంపర. భీష్ముని తమ్ముడు విచిత్రవీర్యుడు హస్తినాపుర రాజు శంతనుడు మరియు సత్యవతి కుమారుడు. అతని అన్న చిత్రాంగదుడు ఇతనికి రాజ్యాన్ని అప్పగించకముందే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయాడు. భీష్ముడు శాంతనుని మొదటి భార్య గంగాదేవి కుమారుడు కావడంతో విచిత్రవీర్యుడికి అతను తమ్ముడిలా కాక కన్నతండ్రిలా మారాడు. భీష్ముడు ధర్మబద్ధుడిగా ఉండి తన సొంత వారసత్వాన్ని త్యజించి తన తమ్ముడిని రాజుగా ప్రకటించాడు. 2 కాశీ రాజకుమార్తెల వివాహం. విచిత్రవీర్యుని వివాహం భారతీయ ఇతిహాసాల్లో గొప్ప మలుపుగా చెప్పుకోవచ్చు. కాశీరాజు తన ముగ్గురు కుమార్తెలైన అంబ, అంబిక, అంబాలికలకు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. అయితే భీష్ముడు హస్తినాపుర రాజ్యానికి అవమానం కలిగిందని భావించి స్వయంగా కాశీ రాజధానికి వెళ్లి వారిని బలవంతంగా హస్తినాపురానికి తీసుకొచ్చాడు. అంబ తన ప్రేయసి సెల్వరాజు కోసమే స్వయంవరానికి హాజరైందని చెప్పడంతో భీష్ముడు ఆమెను వెళ్ళిపోనిచ్చాడు. కాని సెల్వరాజు ఆమెను తిరస్కరించాడు. విరక్తురాలైన అంబ శివుడి ఆశ్రయించి తిరిగి భీష్ముని నాశనం చేయడానికి శత్రువుగా మారింది. మిగిలిన ఇద్దరు సోదరిమణులు అంబిక, అంబాలికలను భీష్ముడు విచిత్రవీర్యునికి వివాహం చేశాడు. 3 రాజ్యపాలన ఉన్నా లేనట్టే విచిత్రవీర్యుని పాలన గురించి మహాభారతంలో పెద్దగా ప్రస్తావించబడలేదు. అతను శక్తివంతమైన భీష్ముని ఆధీనంలో ఉండేవాడు. పాలనలో అతనికి ఆసక్తి తక్కువ. రాజకార్యాల కంటే భార్యల ప్రేమ, విలాసవంతమైన జీవితంపై అతనికి ఎక్కువ మక్కువ. 4 అనారోగ్యం. కురు వంశ సంక్షోభం. విచిత్రవీర్యుడు 7 సంవత్సరాల పాటు తన భార్యలతో ఆనందంగా గడిపాడు. అయితే ఈ మధ్యకాలంలో అతనికి సంతానం కలగలేదు. ఇంతలోనే అతనికి తీవ్రమైన వ్యాధి సోకి ఆయుష్షు క్షీణించింది. వైద్యులు, ఋషులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా చివరకు అతను సంతానం లేకుండానే మరణించాడు. 5 కురువంశ పునరుద్ధరణ. వేదవ్యాసుని ప్రవేశం. విచిత్రవీర్యుని మరణంతో కురు వంశం ప్రమాదంలో పడింది. రాజ్యానికి వారసులు లేకుండా పోయారు. ఆ సమయంలో విచిత్రవీర్యుని తల్లి సత్యవతి తన మొదటి కుమారుడు వేదవ్యాసుని పిలిపించి నియోగ వంశధర్మం ప్రకారం అంబిక, అంబాలికలకు సంతానం కలిగించమని ఆదేశించింది. వేదవ్యాసుడు తల్లి ఆజ్ఞ ప్రకారం అంబికకు ధృతరాష్ట్రుని, అంబాలికకు పాండురాజుని, దాసికి విదురుని ప్రసాదించాడు. 6 మహాభారత యుగానికి విచిత్రవీర్యుని ప్రాముఖ్యత. విచిత్రవీర్యుడు కౌరవులు, పాండవుల పూర్వీకుడిగా నిలిచాడు. అతని సంతానం లేకపోవడం వల్లే వేదవ్యాసుడు వంశాన్ని కొనసాగించాల్సి వచ్చింది. కురు వంశానికి వారసులైన ధృతరాష్ట్ర, పాండురాజు, విదురులు విచిత్రవీర్యుడి భార్యల నుండే జన్మించారు. విచిత్రవీర్యుని మరణం భారత రాజ్య పాలనలో గొప్ప మార్పుకు నాంది కావడం విశేషం.